to 20 days గ్యాప్ వచ్చింది. ఒక చిన్న ఎగ్జామ్ రాస్తాను అందుగురించి. సో ఇక్కడి నుంచి ఇంకా వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్ స్టార్ట్ చేసాను అనుకుంటున్నాను, సిగ్నల్స్ అండ్ సిస్టమ్. విఎల్ఎస్ఏ యూనిట్ 4 యూనిట్ 5 సరిగ్గా ఎక్స్ప్లెయిన్ అంటే వీడియోస్ అటు ఇటు రావచ్చు, ఎందుకంటే కొన్ని టాపిక్స్ వదిలేసాను. యాక్చువల్ నా దగ్గర నోట్స్ లేదు. యూనిట్ 3 దాకా నోట్స్ పర్ఫెక్ట్గా ఉంది, యూనిట్ 4, 5 నోట్స్ లేదు. సో అందుగురించి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేసినవి సరైన పాత్రలో ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ కొన్ని టాపిక్స్ వదిలేయాల్సి వచ్చింది అందులోన. సో అవి కూడా చిన్న చిన్న టాపిక్స్, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేటర్. కానీ ఎస్ఎస్ స్టార్ట్ చేసేయాలనుకుంటాను, ఎందుకంటే మెటీరియల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎస్ఎస్ ఫాస్ట్గా అయిపోతే అది కూడా కంక్లూడ్ చేసేవచ్చు. సో అందుగురించి సో ఈ వీడియోలోనైతే ఎన్మాస్, నార్, నాండ్ యాజ్ వెల్ as ఇన్వర్టర్ ఈ మూడింటి యొక్క స్టిక్ డయాగ్రామ్స్ గీద్దాం. ఎన్మాస్ యూజ్ చేసుకుని పీమాస్, సీమాస్ ఏమైనా యూజ్ అవుతుంది, ఓన్లీ ఎన్మాస్ యూజ్ చేసుకుని. దానికి ముందు మీకు కొన్ని అర్థం కావాలి, కొన్ని టాపిక్స్ మీకు కొంచెం క్లారిటీగా ఉండాలి. సో అదొకసారి రివిజన్ చెప్తాను. ముందు 3 to 4 వీడియోస్ చిన్న రివిజన్ మీకు అవసరం, ఎందుకంటే వాటి బట్టి ఈ ఎన్మాస్ ఒక నాండ్, నార్, ఇన్వర్టర్ గేట్స్ గీయచ్చు. సో స్టార్ట్ చేద్దాం వీడియోని. సో చూడండి లాస్ట్ ద వీడియోని అంతే. సో స్టిక్ డయాగ్రామ్ ఆఫ్ ఈ వీడియోలో నేను చెప్తున్నాను, రాస్తున్నాను. ఇన్వర్టర్, నాండ్, నార్ గేట్ యూజింగ్ MOSFET. మీకు దీని ముందుకు వెళ్ళాలంటే కొన్ని రివిజన్ లైన్స్ చెప్పాలి. సో అది ఫస్ట్ మీకు చెప్తాను. ముందు వీడియోస్ చూసిన వాళ్ళకి ఇది అర్థమవుద్ది, కాకపోతే మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో ముందు వీడియో చూసి వీడియోని చూడండి. సో లేదు, యాక్చువల్గా మీకు ముందే చెప్పాను, మాస్ఫెట్లోన 2 టైప్స్ ఉంటాయి. నేను ఫాస్ట్గా కంక్లూడ్ చేసేస్తున్నాను, రీజన్ సెట్ చెప్పట్లేదు. సో ముందు వీడియోలో చెప్పాను, అదొకసారి చూడండి. అంటే మీకు అర్థమవుద్ది కరెక్ట్గా. ఎన్నో ఏంటంటే రివిజన్ లాగా చెప్తున్నాను అంతే. డిప్లీషన్ టైప్, ఎన్హాన్స్మెంట్ టైప్. డిప్లీషన్లోన మాస్ఫెట్ ఎప్పుడు ఆన్లో ఉంటుంది, ఎప్పుడు మీరు ఇన్పుట్ ఇవ్వకపోయినా ఆన్లో ఉంటుంది, ఆల్వేస్ ఆన్. డిప్లీషన్ టైప్ మాస్ఫెట్. కానీ ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్ మనం ఇచ్చిన ఇన్పుట్ మీద డిపెండ్ అవుద్ది. సో ఇందులోన 3 స్టేట్స్ ఇది అవుద్ది. 0 అవ్వచ్చు, 4 స్టేట్స్ 1 అవ్వచ్చు, డోంట్ కేర్ అవ్వచ్చు, హై ఇంపిడెన్స్ స్టేట్ అవ్వచ్చు. జెడ్ హై ఇంపిడెన్స్ స్టేట్, ఎక్స్ డోంట్ కేర్. 4 ఇవి ఉంటాయి. ఇందులో ఇది ట్రూత్ టేబుల్. మనమేమో ఎన్మాస్ఫెట్ చెప్తాను చూడండి. ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్ ఉందా, ఒకవేళ ఎన్మాస్ ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్ తీసుకున్నాం అనుకోండి. ఎన్మాస్ ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్ తీసుకుంటే ఇన్పుట్ గేట్ దగ్గర వేస్తాం, కంట్రోల్ ఇన్పుట్. 0 వేస్తే 8 అవుద్ది, 1 వేస్తే 8 అవుద్ది. 0 వేస్తే ఆన్ అవుద్ది, 1 వేస్తే హై ఇంపిడెన్స్ స్టేట్కి వెళ్తుంది, జెడ్ స్టేట్కి వెళ్తుంది 1 వేస్తే. ఓకేనా? ఇది ఏంటిది ఎన్మాస్ఫెట్ ఎన్హాన్స్మెంట్ ట్రూత్ టేబుల్. కానీ ఇక్కడ ఇన్పుట్ ఏది, మీరు ఇన్పుట్ 0 అవ్వని 1 అవ్వండి, ఏది అప్లై చేయండి. కానీ డిప్లీషన్ మాస్ఫెట్ అంటే ఆల్వేస్ ఆన్లోనే ఉంటుంది, అంటే 1 ఎప్పుడు. కానీ 1 కానీ ఎన్మాస్ డిప్లీషన్ మాస్ఫెట్లోనా నేను ఏది చెప్పమన్నా పాయింట్ మర్చిపోయాను. ఎన్మాస్ డిప్లీషన్ మాస్ఫెట్లోనా డి పెడుతున్నాను చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఎన్మాస్ ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్. సో ఇది రెండింటి చాలా కన్ఫ్యూజన్ అయిపోతుంది. సో నేను కూడా ఫస్ట్ లో కన్ఫ్యూజ్ అయిపోయాను. ఎన్మాస్ఫెట్ డిప్లీషన్లోనైతే, డిప్లీషన్ మాస్ఫెట్ అయితే 8 అవుద్దంటే ఎప్పుడు ఆన్లో ఉంటుంది. అయితే ఎన్మాస్ఫెట్ కాబట్టి దీని ఎన్మాస్ఫెట్ 8లో అవుతుంది. ఎన్మాస్ఫెట్ స్ట్రాంగ్ 0 వీక్ 1 ఎప్పుడు ఇదే. పీ మాస్ఫెట్ అయితే వీక్ 0 స్ట్రాంగ్ 1. అంటే ఎన్మాస్ఫెట్ అయితే స్ట్రాంగ్ 0 అండ్ వీక్ 1. ఇక చూడండి, స్ట్రాంగ్ 0 వీక్ 1 అదే రాస్తున్నాను. వీక్ 1ని ఇది తీసుకుంటుంది. ఎప్పుడు ఆన్లో నుండి స్ట్రాంగ్ 0ని వీక్ 1 తీసుకుంటుంది. అయితే డిప్లీషన్ ని మనం స్టిక్ డయాగ్రామ్స్ లో ఎలా గీస్తాం అంటే పాలిసిలికాన్ రెడ్ ఇది మీకు ఎలాగ చెప్పాలి, ఇల్లు ఒక్క నిమిషం.
స్టిక్ డయాగ్రామ్ కావాలంటే మళ్ళీ బ్యాక్ రండి, మీరు అందులో రూల్స్ చెప్పాను. సో ఎన్ మాస్ఫెట్ కాబట్టి గ్రీన్ కలర్ వేయాలి, అన్ డిఫ్యూజన్ కాబట్టి గ్రీన్ కలర్ ఇది వేయాలి. ఇది ఈ లైన్ ఏమో గ్రీన్ కలర్, ఓకేనా. ఈ రెడ్ ఏమో పాలిసిలికాన్, ఇది రెడ్ కలర్ లో ఉంటుంది పాలిసిలికాన్. ఇది మిడిల్లోన ఇది ఎన్ మాస్ఫెట్ కాబట్టి ఇది ఎల్లో ఉంటుంది. అదే పీ మాస్ఫెట్ డిప్లేషన్ అనుకోండి, పీమాస్ డిప్లేషన్ ఏంటైతే అంటే గ్రీన్ బదులు ఎల్లో వస్తుంది, అండ్ ఈ ఎల్లో బదులు బ్రౌన్ వస్తుంది, ఓకేనా. అలా మారుతుంది. అయితే ఎన్మాస్ ఎన్హాన్స్మెంట్ అయితే ఏంటైతే డైరెక్ట్ గా గ్రీన్ ఉంటుంది, పోలిసిలికాన్ ఒకటి ఉంటుంది, రెడ్ ఉంటుంది. గ్రీన్ అంటే ముందు వీడియోలో చెప్పాను, పాలిసిలికాన్ ఒకటి ఉంటుంది రెడ్, ఓకేనా. ఇది ఈ పాయింట్ దగ్గర ఒక ఎన్మాస్ఫెట్ ఫామ్ అయినట్లు అని అర్థం. ఈ సైకిల్ ఏటి ఉండదు గ్రీన్ రెడ్ అంతే. గ్రీన్ ఏమో అదే ఎన్ సబ్స్టేట్ అని తెలుస్తుంది, ఇదేమో రెడ్ అనేది పాలిసిలికాన్, ఓకేనా. ఇది మాస్ఫెట్ ఎన్హాన్స్మెంట్ అయితే. డిప్లేషన్ అయితే ఇది 0 అదే స్క్వేర్ ఇట్లా వస్తుంది చూడండి, ఓకేనా. మీకు అర్థమై ఉంటుందండి. ఏ చిన్న డౌట్ అంటే నాకు కింద మెన్షన్ చేయండి, ఎందుకంటే ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ టాపిక్ అందుగురించి, ఓకేనా. నేను మ్యాథ్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో స్టార్ట్ చేద్దాం. ఇంకా ఎన్మాస్ ఇన్వర్టర్ ఫస్ట్ వేస్తాను. ఎన్మాస్ ఇన్వర్టర్ అంటే ఏంటో చెప్పాను. ఇన్వర్టర్ ఇన్పుట్ ఏమో బఫర్ కాదు, బఫర్ అంటే 0 ఇస్తే 0 అవుట్పుట్ రావాలి, 1 ఇస్తే 1 అవుట్పుట్ రావాలి. కానీ ఇన్పుట్ 0 ఇస్తే అవుట్పుట్ 1 వస్తుంది, ఇన్పుట్ 1 ఇస్తే అవుట్పుట్ 0 వస్తుంది. అంటే బార్ అని ఏ బార్ అని పెడతాం కదా, అది అలాగ అనుకోండి అంతే. ఇన్పుట్ బార్, ఓకేనా. నాకు అర్థం కావట్లేదు. ఇన్వర్టింగ్ అంటే 0 వస్తే 1 వస్తుంది, 1 వస్తే 0 వస్తుంది. అంటే మనం స్విచ్ ఆన్ చేస్తే అక్కడ సిగ్నల్ ఆఫ్ అయిపోద్ది, ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే. అంటే మీకు మళ్ళీ ముందే చెప్తున్నాను, ఆన్ ఇది చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను. హై ఇంపిడెన్స్ స్టేట్ అంటే ఏంటంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారండి, అందుగురించి మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మన సర్క్యూట్ ఉంది, సర్క్యూట్ డయాగ్రామ్ ఏదో ఒక రెసిస్టెన్స్, ఒక డయోడ్ ఒకటి పెట్టాను, ఒక డయోడ్ ఇన్పుట్ ఇచ్చాను. అంటే నేను అలాగే ఎగ్జాంపుల్ ఏంటి చెప్పాలనుకున్నాను, నాకు అర్థం కావట్లేదు. ఇన్పుట్ వేస్తే ఇది పి కాబట్టి ఇన్పుట్ ఇది ఫార్వర్డ్ బయాస్ అయితే ఆన్ అవుద్ది. రివర్స్ బయాస్ అనుకోండి, అప్పుడు ఇది ఏంటవుద్ది, రివర్స్ బయాస్ అంటే నెగిటివ్ ఎక్కడిచ్చి పాజిటివ్ ఎక్కడ ఇచ్చామనుకోండి, ఇది ఏంటంటే పాజిటివ్ కనెక్ట్ అయింది కాబట్టి ఆన్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. అయితే మనం రివర్స్ బయాస్ చేసామనుకోండి, ఇక్కడ బ్యాటరీ రివర్స్ బయాస్ లో పెట్టామనుకోండి, పాజిటివ్ ఏమో నెగిటివ్ పాజిటివ్ తో కలిపామనుకోండి, ఇది సర్క్యూట్ అనేది ఓపెన్ అయిపోద్ది అని అంటారు. ఓపెన్ అయిపోవడం అంటే హై ఇంపిడెన్స్ స్టేట్. మీరు సర్క్యూట్ ఓపెన్ అయిపోయింది అని అన్నారంటే అది హై ఇంపిడెన్స్ స్టేట్ అని అర్థం. సర్క్యూట్ ఓపెన్ అయిపోద్ది. సర్క్యూట్ ఓపెన్ అయిపోవడం వేరు, 0 వోల్టేజ్ ఇవ్వడం వేరు. మనం ఇక్కడ 0 అని పెడుతున్నామే, అవుట్పుట్ 0 అని రాస్తామే, అది వేరు. అవుట్పుట్ 0 అని రాయడం వేరే, హై ఇంపిడెన్స్ స్టేట్ రాయడం వేరు. హై ఇంపిడెన్స్ స్టేట్ అంటే ఓపెన్ అయిపోద్ది సర్క్యూట్. ఇక్కడ చూడండి, మనం ఎప్పుడు రివర్స్ బయాస్ పెట్టామో డయోడ్కి ఓపెన్ అయిపోద్ది సర్క్యూట్. ఇప్పుడు ఏంటి, నేను ఎన్మాస్ ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్కి 1 ఇచ్చినప్పుడు సర్క్యూట్తోనే అసలుకి అది అంటే సర్క్యూట్తోనే అది ఓపెన్ అయిపోద్ది, అసలు పట్టించుకోదు. కానీ ఇక్కడ చూడండి 1 వేస్తే ఇక్కడ 0 అవుతుందంటే ఇదే ఆఫ్ అవ్వడం అని అనుకుంటున్నా, అంతేగాని 0 సిగ్నల్ పంపిస్తుంది. 0 1 అనేది బైనరీ సిగ్నల్, ఓకేనా. మీకు నేను దీన్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నానండి, నాకు అదే అర్థం కావట్లేదు. మీకు అర్థం అవుతుందో లేదో నాకు సరిగ్గా ఇది అవ్వట్లేదు, అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు కదా, అందుగురించి మీకు చెప్పేస్తాను. చూడండి 0 1 ZX అనేది ముందు వీడియోలో నేను చెప్పాను, ముందు వీడియోలోనా ఏదో వీడియోలో చెప్పానండి, నాకు గుర్తుంది ఆ రోజు. ట్రూత్ టేబుల్ చూడండి, ఇక్కడ చెప్పాను. డేటా ఇన్పుట్ 0 అయినప్పుడు 1 అయినప్పుడు X అయినప్పుడు Z అయినప్పుడు ఏంటి, X అయినప్పుడు ఏంటి అని నేను చెప్పాను అప్పుడు, ఓకేనా. ముందు వీడియోస్లో నేను చెప్పాను, మీకు రివిజన్ ఉంటుంది కాబట్టి మీకు అర్థం కాదు. ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి ఏంటంటే అర్థం కాదు ఇది, అందుగురించి నేను భయపడుతున్నాను. హై ఇంపిడెన్స్ స్టేట్ అంటే ఓపెన్ సర్క్యూట్ అని అర్థం. 0 అనేది వేరు, 0 హై ఇంపిడెన్స్ 2 ఒకటి అనుకుంటారు, అది చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది అందుగురించి, ఓకేనా. ఎన్మాస్ ఇన్వర్టర్ స్టార్ట్ చేద్దాం. ఇన్వర్టర్ అంటే అర్థమై ఉంటుంది, బార్ అంతే. 0 వస్తే 1 అవుతుంది, 1 వస్తే 0 అవుతుంది, అండ్ ఇన్వర్టింగ్ అవుతుంది సిగ్నల్ అని అంత అంతే. ఎన్మాస్ మీకు ఎలా చెప్పాలి చూద్దానండి.
నేను డైరెక్ట్ గీసేస్తాను, దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బీసీసీ నేను ఫస్ట్ ఇది డిప్లేషన్ మాస్ఫెట్ అండ్ ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్ స్టిక్ డయాగ్రామ్ గీయట్లేదు, లాజిక్ డయాగ్రామ్ గీస్తాను. దాని తర్వాత స్టిక్ డయాగ్రామ్ కన్వర్ట్ చేస్తాను. అది అలాగే ఎప్పుడు చేయండి, ఎందుకంటే మీరు కన్ఫ్యూజన్ ఉండదు. అంటే ఇది కొంచెం డార్క్ గా గీయాలి, ఎందుకంటే ఇది డిప్లేషన్ మాస్ఫెట్. ఓకేనా? బి అవుట్ అని పెట్టుకోండి. యాక్చువల్గా దీని కిందైనా గీయొచ్చు, ఎలాగైనా గీయొచ్చు, మనకి కాన్సెప్ట్ అర్థం కావాలండి. అంతేగాని వాడు ఎలా గీసాడా అంటే మనకు అవునులేండి సార్స్కోండి, అంతేగాని ఇది ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్. ఇది కొంచెం డార్క్ వస్తుంది, యాక్చువల్గా ఇంకో బార్ లైన్ గీయలేదు. సో ఓకేనా, ఇది గ్రౌండ్ కనెక్ట్ అవుద్ది, జీ అండ్ గ్రౌండ్. ఇది ఎందుకు నేను ఎలా కనెక్ట్ చేస్తాను కూడా చెప్తాను 1 minute. ఇన్పుట్ ఎక్కడ వస్తుంది, దీనికి ఇన్పుట్ ఎప్పుడు డిప్లేషన్ మాస్ఫెట్ కి ఇన్పుట్ అనేది ఇవ్వము, ఎందుకంటే ఇన్పుట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఎప్పుడు ఆన్ ఉంటుంది. నేను ముందే చెప్పాను, అందుగురించి ఇది డిప్లేషన్ మాస్ఫెట్ కాబట్టి ఇన్పుట్ అసలు ఇవ్వవసరం లేదు. అందుగురించి ఇక్కడ ఒక్క దగ్గర ఇన్పుట్ ఇచ్చాను, ఎందుకంటే ఇది ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్ కాబట్టి. ఓకేనా? యాక్చువల్ ఇక్కడ బార్ చిన్న ఇది పెడితే ఏగండి, ఇలా పెడితే అది పీమాస్ అయిపోద్ది. ఎన్మాస్ అయితే ఈ బార్ ఉండదు, అంతే. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంకోటి నేను ఎందుకు డిప్లేషన్ పైన పెట్టాను, ఎన్హాన్స్మెంట్ కింద పెట్టాను మీకు గుర్తు రావాలి. డిప్లేషన్ నేను ఎందుకు పైన పెట్టానంటే చెప్తాను చూడండి. అసలుకి ట్రూత్ టేబుల్ గీద్దాం. ఇన్పుట్ అవుట్పుట్ 1 bit బైనరీ కాబట్టి ఇన్పుట్ 0 వస్తే అవుట్పుట్ 1 రావాలి, అవుట్పుట్ ఇన్పుట్ 1 వస్తే అవుట్పుట్ 0 రావాలి. ఇది ట్రూత్ టేబుల్. ఓకేనా? ఈ ట్రూత్ టేబుల్ ని సాటిస్ఫై చేయాలి. యాజ్ వెల్ యాజ్ నేను ఎందుకు డిప్లేషన్ పైన పెట్టానంటే డిప్లేషన్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. మీరు ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. మీరు కింద కానీ డిప్లేషన్ మాస్ఫెట్ పెట్టారనుకోండి, ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. గ్రౌండ్ అంటే 0. 0ని ఎప్పుడు ఎన్ మాస్ఫెట్ ఏం చేస్తుంది, స్ట్రాంగ్ 0 లాగేస్తుంది. ఎన్ మాస్ఫెట్ ఆన్లోనే ఉందంటే స్ట్రాంగ్ 0 లాగుతుంది. ఇది రెండిటికి అవుద్ది, రెండిటికి పాసిబుల్ అవుద్ది. ఎన్ మాస్ఫెట్ డిప్లేషన్ లోనే కాదు, ఎన్హాన్స్మెంట్ లో ఉన్నప్పుడైనా ఆన్లో ఉంది. అదే స్ట్రాంగ్ 0 కనెక్ట్ అయింది అనుకోండి, డైరెక్ట్ లాగేస్తుంది. ఆన్లో ఉంటే స్ట్రాంగ్ 0ని డైరెక్ట్ లాగేస్తుంది, వీక్ 1 అని. రెండు అంతే. కాకపోతే ఎన్ మాస్ఫెట్ ఎప్పుడు ఆన్లో ఉంటుంది. డిప్లేషన్ మాస్ఫెట్ అయితేనే ఎప్పుడు ఆన్లో ఉంటుంది. ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్ 0 వేస్తే ఆన్ అవుద్ది, 1 వేస్తే ఐఎంబ్రేడ్ స్టేట్ అంటే ఆఫ్ అయిపోద్ది, అంటే సర్క్యూట్ డిస్కనెక్ట్ అయిపోద్ది, ఓపెన్ సర్క్యూట్ అవుద్ది. ఓకేనా? ఓపెన్ సర్క్యూట్ అవుద్ది. అయితే దీన్ని ఎలా కంపేర్ చేస్తాను ఇది మీకు గమనించండి. డిప్లేషన్ మాస్ఫెట్ నేను ఎందుకు పైన పెట్టానంటే ఇదే కింద పెట్టానంటే డిప్లేషన్ మాస్ఫెట్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. ఇన్పుట్ ఇక్కడ ఏంటి అవ్వం, ఎప్పుడు ఆన్లో ఉంటుంది. అయితే ఎప్పుడు ఆన్లో ఉండడం వల్ల గ్రౌండ్ కనెక్ట్ అయ్యింది. గ్రౌండ్ సిగ్నల్ లాగి అవుట్పుట్కి వెళ్ళిపోద్ది. అప్పుడు గ్రౌండ్ ఎప్పుడు 0 అవుట్పుట్ వస్తుంది. అయితే పైన ఉంటే VCC కనెక్ట్ చేసాం అంటే 1 అని కనెక్ట్ చేసాం. VCC అంటే 5 volts, 5 volts అంటే 1 అని అర్థం. బైనరీలో 1 కనెక్ట్ చేస్తే 1 ఎన్ మాస్ఫెట్ లాగుతుంది. కానీ ఎట్లా లాగుతుంది, వీక్ 1. అంటే ఇక్కడి నుంచి వచ్చే సిగ్నల్ ఎప్పుడు వీక్ 1. పైనుంచి సిగ్నల్ వచ్చేది వీక్ 1. కింద నుంచి ఏట్ వస్తుంది మనకు తెలియదు, కింద నుంచి గ్రౌండ్ వస్తుంది. ఇది ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్ కాబట్టి ఆన్ అయిన అవ్వచ్చు, ఆఫ్ అయిన అవ్వచ్చు. కాబట్టి అది ఆన్ అయిన అవ్వచ్చు, ఆఫ్ అయిన అయింది. ఆన్ అయితే గ్రౌండ్ డైరెక్ట్ లాగేస్తుంది, ఆఫ్ అయితే ఐఎంబ్రేడ్ స్టేట్కి వెళ్తుంది. సో అది పక్కన పెట్టండి. నేను ఈ పైన పార్ట్ చెప్తున్నాను. డిప్లేషన్ మాస్ఫెట్ ఉంది, VCCని పెట్టాం 5 volts అంటే 1 బైనరీ 1. కాబట్టి ఎన్ మాస్ఫెట్ ఏం చేస్తుంది, వీక్ 1 అని లాగగలదు. VCCని డైరెక్ట్ లాగలేదు, వీక్ 1 అనే తీసుకోగలదు. కాబట్టి పైనుంచి వీక్ 1 వస్తుంది. ఓకేనా? ఎప్పుడు వీక్ 1 వస్తూనే ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. సారీ, నా గొంతు పట్టేసింది. ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. అయితే ఇప్పుడు కిందకు వచ్చేయండి. అంటే ఇలా గీయకూడదండి, నాకు చిరాకు వేసేస్తుంది. అయితే కింద ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్ ఉంది. ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్కి వెళ్ళండి. ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్ ఇన్పుట్ 0 వేస్తే ఆన్ అవుద్ది. ఇన్పుట్ 0 వేస్తే ఆన్ అవుద్ది. ఇన్పుట్ ఇచ్చాము, ఇన్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 కాబట్టి ఆన్ అవుద్ది. ఆన్ అయింది కాబట్టి
గ్రౌండ్ తీసుకుంటుంది, అంటే షార్ట్ అయ్యి గ్రౌండ్ తీసుకుంటుంది. ఇది కనెక్ట్ అవుద్ది, గ్రౌండ్ కనెక్ట్ అయిపోతుంది. ఆ గ్రౌండ్ సిగ్నల్ అలా పైకి పంపిస్తుంది, జీ అంటే వస్తుంది. అదే జీరో అంటే జీరో అని అర్థం. అయితే వీక్ 1 స్ట్రాంగ్ 0 కాబట్టి అవుట్పుట్ స్ట్రాంగ్ 0 అవుద్ది. కాబట్టి అవుట్పుట్ 0 ఈ సిగ్నల్ వెళ్తుంది. ఎందుకంటే వీక్ 1 పై నుంచి వస్తుంది కదా, కానీ స్ట్రాంగ్ 0 కింద నుంచి వస్తుంది. స్ట్రాంగ్ 0 లాగుతుంది. కాబట్టి రెండిట్లో ఏది గెలుస్తుంది? స్ట్రాంగ్ 0. కాబట్టి అవుట్పుట్ 0 వస్తుంది. అంటే నేను తప్పు చెప్పానా అమ్మా? అంటే సారీ అండి, నేను చిన్న తప్పు చెప్పాను. నాకైతే పిచ్చ కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా అర్థమవుతుందని స్టేట్లోనా ఇప్పుడు నేను తప్పు చెప్పానంటే చూడండి ఎక్కడ నేను ఇది చెప్పాను. అన్మాస్ఫెట్ 0 వేస్తే ఆఫ్, 1 వేస్తే ఆన్, 0 వేస్తే హై ఇంపిడెన్స్ స్టేట్, 1 వేస్తే ఆన్లో ఉంటుంది. నేనేది పీమాస్ ఇక్కడ చెప్పి నేను మొత్తం కన్ఫ్యూజ్ చేస్తాను. నాకు అందుగురించే చిరాకు వేసేద్దండి. అంటే నేను ఇప్పుడు వీడియో మొత్తం మార్చాలి అమ్మా, మీకు అర్థం అయ్యేటట్లు చెప్పానంటే మిడిల్లో నేను కన్ఫ్యూజ్ అయిపోయి తప్పు చెప్పాను, సారీ. ఇక్కడ ఇన్పుట్ ఎన్మాస్ఫెట్కి 1 వేస్తే ఆన్ అవుద్ది, 0 వేస్తే హై ఇంపిడెన్స్ స్టేట్కి వెళ్తుంది. సో ఇన్పుట్ 1 ఇచ్చామనుకోండి, 1 వేస్తేనే ఆన్ అవుద్ది, ఆన్ అయితేనే షార్ట్ సర్క్యూట్ అవుద్ది, ఆన్ అయితే షార్ట్ సర్క్యూట్ అని తీసుకుంటా. ఇది ఐడియల్ కేసు. ఐడియల్ కేసులో ఆన్ అయితే షార్ట్ సర్క్యూట్ అని తీసుకున్నాం. ఇన్పుట్ 1 ఇచ్చాం కాబట్టి షార్ట్ సర్క్యూట్ తీసుకున్నాం. అంటే గ్రౌండ్ డైరెక్ట్ సిగ్నల్ పంపిస్తుంది. గ్రౌండ్ అంటే 0, విసిసి అంటే 1, ఎందుకంటే 5 వోల్ట్ సప్లై చేస్తాం 1. కాబట్టి వీక్ 1 ఇక్కడ వీక్ 1 ఎందుకు తీసుకుంటుంది? ఎన్మాస్ఫెట్ ఎప్పుడు వీక్ 1 తీసుకుంటుంది. ఇంకోటి డిప్లీషన్ కాబట్టి ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. కాబట్టి ఇన్పుట్ అవ్వవసరం లేదు, ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. వీక్ 1 కాబట్టి పైనుంచి వీక్ 1 వస్తుంది, కింద నుంచి గ్రౌండ్ వస్తుంది, అదే 0 వస్తుంది. అప్పుడు ఏంటి అవుట్పుట్ ఏమో ఏది తీసుకుంటుంది? స్ట్రాంగ్ 0 తీసుకుంటుంది. ఎందుకు స్ట్రాంగ్ 0 కింద నుంచి వస్తుందని అర్థం ఏంటంటే ఎన్మాస్ఫెట్ స్ట్రాంగ్ 0 లాగలదు, వీక్ 1 లాగలదు. స్ట్రాంగ్ 1 ఎప్పటికీ లాగలేదు, వీక్ 0 ఎప్పుడు లాగలేదు, ఎందుకంటే స్ట్రాంగ్ 0 లాగుతుంది. కాబట్టి గ్రౌండ్ కనెక్ట్ అయింది, కాబట్టి ఎన్మాస్ఫెట్ కాబట్టి స్ట్రాంగ్ 0 లాగుతుంది, స్ట్రాంగ్ 0 పైకి వెళ్తుంది. కాబట్టి వీక్ 1 స్ట్రాంగ్ 0 ఏది గెలుస్తుంది? స్ట్రాంగ్ 0 గెలుస్తుంది. కాబట్టి అవుట్పుట్ 0 అవుతుంది. ఓకేనా? అర్థమైందండి. నేను కొంచెం బేస్ వాయిస్ పెంచుతాను, సారీ. ఏంటంటే ఈ చిన్న మిస్టేక్. ఇన్పుట్ 1 వేస్తే ఆన్ అవ్వాలి, 0 వేస్తే ఆఫ్ అవ్వాలి, కానీ అది ఇంపిడెన్స్ స్టేట్లో అవ్వాలి. కానీ నేనేంటి చిన్న 0 బదులు 1 పెట్టాను, 1 బదులు 0 పెట్టాను. ఎంత కన్ఫ్యూజ్ అయిపోయింది చూసారా? అంటే చిన్న మిస్టేక్స్ అలాంటివి చేయకూడదు ఇప్పుడు. సారీ, నేను ముందు అంటే ఎడిటింగ్లోనే చూసుకుంటాను ఇది మార్చాలని. ఓకేనా? ఇంకోటి, ఇప్పుడు ఇన్పుట్ 0 ఇచ్చాను, ఇప్పుడు అది ఇన్పుట్ 1 ఇచ్చాను, ఇప్పుడు ఇన్పుట్ 0 ఇస్తున్నాను. ఇన్పుట్ పైన ఎప్పుడు బీసీసీ కనెక్ట్ అయింది, పైన ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. ఇన్పుట్ సంబంధం లేదు, డిప్రెషన్ టైప్ మాస్ఫెట్ కాబట్టి ఆల్వేస్ ఆన్లోనే ఉంటుంది. అయితే వీసీసీ కాబట్టి వీక్ ఎన్మాస్ఫెట్ వీక్ 1 లాగగలదు, కాబట్టి వీక్ 1 లాగుతుంది. అయితే కింద నుంచి ఇన్పుట్ ఏమో 0 ఇచ్చాను, 0 ఇచ్చాను కాబట్టి హై ఇంపిడెన్స్ స్టేట్లో ఉంటుంది. హై ఇంపిడెన్స్ స్టేట్ అంటే ఓపెన్ అయిపోదాం. ఇది ఇక్కడ కనెక్ట్ అయిన ఎన్హాన్స్మెంట్, ఈ డిప్రెషన్ మాస్ఫెట్ షార్ట్ అయ్యి ఎలాగొచ్చింది. ఇది ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్. దీనికి ఇది ఇచ్చామా, ఇప్పుడు గేట్ కి సోర్స్ మధ్యన ఏదో ఉంటుంది, ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోద్ది. ఓపెన్ సర్క్యూట్ ఎందుకు ఓపెన్ సర్క్యూట్ అయింది? హై ఇంపిడెన్స్ స్టేట్ ఇన్పుట్ 0 కాబట్టి ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది. అప్పుడు అవుట్పుట్ ఉంది? వీక్ 0 ఉంది, అదే వీక్ 1 ఉంది కాబట్టి 1 తీసుకుంటుంది, 1 వెళ్తుంది. చూడండి, ఎందుకంటే కింద ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది, కింద నుంచి సిగ్నల్ లాగలేదు. ఎందుకంటే ఓపెన్ సర్క్యూట్ లో కరెంట్ ఫ్లో అవ్వగలదు, అవ్వలేదు. కాబట్టి సిగ్నల్ ఫ్లో అవ్వగలదు, కంటిన్యూస్ ఫ్లో సిగ్నల్. ఇది వైడ్ మనం ఎప్పుడైతే ఓపెన్ చేసామో వైడ్ నుంచి సిగ్నల్ అనేది పాస్ అవ్వదు. సేమ్ కరెంట్ ఎలాగా ఓపెన్ సర్క్యూట్ ద్వారా కరెంట్ పాస్ అవ్వలేదు కదా, ఇది కూడా అంతే. ఓకేనా? వీక్ 1 పై నుంచి వస్తుంది, అదే తీసుకుంటుంది, అదే 1 తీసుకుంటుంది. కాబట్టి ఇన్పుట్ 0 వేస్తే అవుట్పుట్ 1, ఇన్పుట్ 0 వేస్తే అవుట్పుట్ 1, అదే ఇన్పుట్ 1 వేస్తే అవుట్పుట్ 0, ఇన్పుట్ 1 వేస్తే అవుట్పుట్ 0. ఇది సో దీనికి స్టిక్ డయాగ్రామ్ గీస్తాను. ఓకేనా? అంటే సారీ, నేను ఇప్పుడైతే మిస్టేక్ క్లారిఫై చేశాను, కానీ అర్థం కాకపోతే నాకు కింద మెన్షన్ చేయండి. ఎందుకంటే
అంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే నాకు టైం ఉంది. కానీ మీరు వెంటనే మెసేజ్ చేయండి. ఒక 20 days 30 days తర్వాత అంటే కష్టమైపోద్ది, ఎందుకంటే నేను 1 month ఇంక చేయగలను వీడియోస్. అంత లోపల నేను అంత ఫినిష్ అయితే అంత ఫినిష్ చేయగలను. మళ్ళీ ఎప్పుడు చేస్తాను వీడియోస్, ఎందుకంటే ఇంకో పని ఉంది చిన్నది. సో చిన్నది కాదు, చాలా పెద్ద పని ఉంది లైఫ్కి సంబంధించింది. ఓకేనా? సో మీకైతే ఎక్స్ప్లెయిన్ నేను చేసి ఉంటాను. చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, నేనే మొత్తం గజిబిచ్చి చేస్తాను. ఇప్పుడు స్టిక్ డయాగ్రామ్ గీసేస్తానండి. స్టిక్ డయాగ్రామ్ ఫస్ట్ మీ CMOS గీసాను కాబట్టి మీరే చెప్పేస్తారు అదే ఎన్మాస్ఫెట్ ఎలా గీయాలి అనేది. VCC గ్రౌండ్ ఏంటి బ్లూ కలర్ లైన్స్తో గీయాలి. ఓకేనా? నా దగ్గర కచ్ పెన్స్ లేవు కాబట్టి అన్నిటికీ VCC బ్లూ కలర్ లైన్. ఓకేనా? స్టిక్ డయాగ్రామ్ కలర్స్ యూజ్ చేయాలి. గ్రౌండ్ ఏమో బ్లూ కలర్ లైన్ గీయండి గ్రౌండ్. ఓకేనా? అదే ఎన్మాస్ఫెట్ అయితే ఇదేంటి రూల్స్లో గెలిపండి. ఎన్ డిఫ్యూజన్ కాబట్టి ఎన్మాస్ రీజన్ గ్రీన్ కాబట్టి గ్రీన్ కలర్ మొత్తం గీస్తాను, ఎందుకంటే నేను మొత్తం ఎన్మాస్ఫెట్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ప్రీమాస్ఫెట్ ఎక్కడ యూజ్ చేయట్లేదు కాబట్టి ఎన్మాస్ఫెట్ కాబట్టి గ్రీన్ కలర్ లైన్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ కాంటాక్ట్స్ బ్లాక్ గా గీయాలి. ఓకేనా? కాంటాక్ట్ అని అర్థం. ఓకేనా? ఈ కలర్ గ్రీన్ కలర్ తర్వాత పాలిసిలికాన్ గీయాలి. పాలిసిలికాన్ చెప్పాను, గ్రీన్ కలర్ తో పాలిసిలికాన్ అయితే ఎన్మాస్ఫెట్ అంటే ఫామ్ అయిపోద్ది. ఓకేనా? గ్రీన్ కలర్ తో రెడ్ కలర్ పాలిసిలికాన్ అంటే రెడ్ కలర్ పాలిసిలికాన్ కాబట్టి ఇక్కడ ఒక మాస్ఫెట్ ఫామ్ అయిపోతుంది. ఇదేంటిది? ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్ ఫామ్ అవుద్ది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మెన్షన్ చేయలేదా, ఎందుకంటే అప్పుడు అదే చూడండి ఇక్కడ మెన్షన్ చేశాను. ఇవన్నీ ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్లు. కింద చూడండి స్క్వేర్ సింబల్ వస్తే డిప్లీషన్ టైప్ మాస్ఫెట్ అని మెన్షన్ చేశాను ఆ రోజు. ఓకేనా? ఇది ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్. ఎందుకో కిందది ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్ కాబట్టి ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్ తీసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇన్పుట్ ఇక్కడ వేస్తున్నాం కాబట్టి ఇన్పుట్ అని ఇస్తాను. VIN అని ఇవ్వచ్చు, ఏదైనా ఇన్పుట్ అని. Vout అని వేస్తున్నాను కాబట్టి పైన Vout అని వేస్తాను కాబట్టి ఏదైనా ఇవ్వచ్చు, ఏలిగేట్ ఉంది. కానీ డిప్లీషన్ మాస్ఫెట్ చిన్న కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో అది ఇది చూడండి, ఇలా వెళ్ళి స్క్వేర్ బాక్స్ వస్తుంది అని చెప్పాను. చూడండి పైన గీసాను కదా, ఇలా వచ్చి ఇది ఎన్మాస్ఫెట్ కాబట్టి ఇది ఎన్మాస్ఫెట్ డిప్లీషన్ ఏంటి రెడ్ కలర్ పాలిసిలికాన్ వెళ్ళి ఎల్లో కలర్ స్క్వేర్ బాక్స్ గీయాలి. ఓకేనా? రెడ్ కలర్ పాలిసిలికాన్ వెళ్తుంది. ఫస్ట్ రెడ్ కలర్ పాలిసిలికాన్ వెళ్ళి ఎల్లో కలర్ బాక్స్ గీయాలి. రెడ్ కలర్ ఎల్లో కలర్ ఇదేంటిది? డిప్లీషన్ టైప్ అదే ఎన్ టైప్ డిప్లీషన్ మాస్ఫెట్. ఓకేనా? Vout అనేది ఎక్కడైనా గీయచ్చు, ఎక్కడైనా గీయచ్చు. Vout ఇదండి. ఇది స్టిక్ డయాగ్రామ్ ఆఫ్ ఎన్ మాస్ఫెట్, అది ఇన్వర్టర్ యూజింగ్ ఎన్ మాస్ఫెట్. ఓకేనా? ఇప్పుడు NAND. ఓకేనా? NAND కూడా చెప్పేస్తాను, ఫాస్ట్ ఇంకా వెళ్తాను. ఓకేనా? అంటే ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద మెన్షన్ చేయండి. నేను అవును ఈ మధ్య రిప్లేస్ అవ్వట్లేదు, చిన్న వర్క్లో ఉన్నానని చెప్పాను కదా, మళ్ళీ రిప్లేస్ చేస్తాను ఈ 1 month. ఓకేనా? 1 month దీని మీద పని ఉంది. ఇంక పొగలు రాత్రి వీడియోస్ ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ఇచ్చేయాలి. ఓకేనా? NAND ఎప్పుడైనా చూసుకోండి, ఎప్పుడు NAND ఏదైనా మనం ఓన్లీ ఎన్మాస్ఫెట్ యూజ్ చేస్తున్నాం అని అంటే ఎప్పుడు పైన డిప్రెషన్ టైప్ మాస్ఫెట్ VCC కనెక్ట్ అవుద్ది అంతే. ఎందుకంటే మీకు రీజన్ కూడా చెప్పాను, ఎందుకంటే ఇదే ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. ఆన్లో నుండి ఇక్కడ వీక్ సిగ్నల్ తీసుకుంటుంది, కింద సిగ్నల్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది కదా. ఇక్కడ కింద మీరు కింద పెట్టారనుకోండి ఎప్పుడు స్ట్రాంగ్ జీరోనే ఇచ్చేస్తుంది, ఎప్పుడు అవుట్పుట్ జీరోలోనే ఉంటుంది. ఓకేనా? అవుట్పుట్ ఎప్పుడు జీరోలో ఉంటుంది కింద పెడితే, అందుగురించి మనం పైన పెడతాం. వీక్ సిగ్నల్ తీసుకోవాలి కాబట్టి పైన పెడతాం. అదే PMOS రివర్స్ అవుతుంది. PMOSFET ఏమో కిందకి వస్తుంది డిప్లీషన్ టైప్, ఎన్హాన్స్మెంట్ టైప్ పైకి వెళ్తుంది ఇన్వర్టర్. సో మీకు 1 minute అది కూడా PMOSFET కూడా చెప్పేస్తున్నాను, అదే నెక్స్ట్ వీడియోలోన. యాక్చువల్ అవి రెండు కంపేర్ చేస్తే మీకు అర్థమైపోద్ది. సో ఓకేనా?
ఎన్హాన్స్మెంట్ డిప్రెషన్ ఎప్పుడు పైన కనెక్ట్ అవుతుంది వీసీసీకి. ఎందుకు వీక్ సిగ్నల్ తీసుకుంటుంది, ఎప్పుడు ఆన్లో ఉంటుంది. ఆన్లో ఉండి ఇది స్ట్రాంగ్ సిగ్నల్ తీసుకుంది అనుకోండి, ఆ స్ట్రాంగ్ సిగ్నల్ ఇంకా అప్లై అవుతుంది. వీక్ సిగ్నల్ బట్టి అంటే స్ట్రాంగ్ జీరోని తీసుకుంటుంది ఎన్మాస్ఫెట్, ఎప్పుడో అవుట్పుట్ 0 వస్తుంది. కానీ వీక్ 1 తీసుకోవడం వల్ల ఇక్కడ వీక్ 1 తీసుకుంటుంది, ఇక్కడ వీక్ 1 తీసుకుంటుంది. కింద ఓపెన్ అయిపోయింది కాబట్టి వీక్ 1 డైరెక్ట్గా అవుట్పుట్కి వెళ్తుంది, 1 వస్తుంది. కానీ ఇక్కడ కింద స్ట్రాంగ్ 0 వస్తుంది కాబట్టి అవుట్పుట్ 0 అయింది. కాబట్టి కింద బట్టి ఇన్పుట్ బట్టి మార్చచ్చు. కానీ మీరు కింద ఇది కట్టారంటే ఎప్పుడు అవుట్పుట్ 0 వస్తుంది, అది మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. నాండ్ ఇది ఇన్పుట్ 2 ఉంటాయి. ఓకేనా. ఇన్పుట్ ఏబి తీసుకోండి, అవుట్పుట్ ఏమో అవుట్ తీసుకోండి. అంటే సారీ అండి, నేను డయాగ్రామ్స్ గీయలేను, మీకు ముందు చెప్తాను. 0 0 ఇది ఎక్స్ప్రెషన్ ఏంటి, అవుట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎప్పుడైనా ఇలాగా మీరు ఏ గుర్తు పెట్టుకోవాల్సిన లేదు. అవుట్పుట్ ఎండ్ గేట్ అంటే A ఇంటూ బి, నాండ్ అంటే A డాట్ బి బార్, 0 0 అంటే 0 ఇంటూ 0 0, కానీ 0 బార్ 1. ఓకేనా. 0 1 0 1 0 0 బార్ 1 1 0 అంటే 1 1 1 అయితే 1, కానీ 1 బార్ ఏమో 0. ఓకేనా. ఇది సాటిస్ఫై అవ్వాలి. దీన్ని సాటిస్ఫై గీసేస్తుంది చూడండి. బీసీసీ పైన చెప్పాను ఏంటిది, డిప్లేషన్ టైప్ మాస్ఫెట్. అందుగురించి కొంచెం ఇది అంటే ఇది డిప్లేషన్ టైప్. యాక్చువల్గా చెప్తాను, ఉండండి ఒక్క నిమిషం. ఇక్కడ చెప్పలేదా, యాక్చువల్గా మీరు అంటే నేను గేట్కి చదివినప్పుడు చూసాను. డిప్లేషన్ టైప్ మాస్ఫెట్ అంటే ఇలా బార్ వస్తుందా, అదే ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్ అంటే ఇలాగా, అంటే ముందే గేటు సోర్స్ మధ్యన ఇది ఫామ్ అవ్వదండి. ఏంటది మర్చిపోయాను. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కోసం ఇది పాత్ అనేది ఉండదు ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్లో, కానీ డిప్లేషన్లోనూ ఎప్పుడు ఉంటుంది. అందుగురించి ఇలా బాల్ లైన్ డార్క్గా గీస్తాం, ఏదైనా అయితే చిన్న గ్యాప్ వేస్తాం, ఎందుకంటే ఆన్ అవ్వదు, మన ఇన్పుట్ ఇచ్చినంత వరకు ఆన్ అవ్వదు. అందుగురించి ఇలాగ మిడిల్లో అంటే లేయర్ అనేది ఫామ్ అవుతుంది, గేట్ సోర్స్ మధ్యన లేయర్ అనేది ఫామ్ అవ్వదు అని అర్థాన్ని. అందుగురించి ఇది ఎన్హాన్స్మెంట్ మధ్యలో మిడిల్లో నాకు సరిగ్గా గీయలేదు, గూగుల్లో పెట్టి చెప్తాను. ఓకేనా. చిన్న గ్యాప్ ఉంటుంది, కానీ అందులోనైతే డార్క్ ఉంటుంది. కానీ స్టిక్ డయాగ్రామ్స్ గీసినప్పుడు మాత్రం ఇంకా డార్క్ అలాగే మీరు గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా స్టిక్ డయాగ్రామ్ మీరు డైరెక్ట్ గీసినప్పుడు మీకు అర్థమైపోద్ది, ఇలాగా ఎల్లో పైన వస్తుంది కాబట్టి. కానీ ఇది స్టిక్ డయాగ్రామ్ కాదు, ఇది సర్క్యూట్ డయాగ్రామ్ లాంటిది చేస్తాం కదా, అది చిన్న కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఓకేనా. పాలుదరు అవుట్ మీకు ముందే చెప్పాను, పైన ఎప్పుడు ఇదే. ఇప్పుడు నాండ్ నార్ ఏదైనా తీసుకోండి, పైన ఇదే ఉంటుంది, ఓన్లీ ఎన్మాస్ఫెట్ యూజ్ చేసినప్పుడు. ఓకేనా. పైన ఎప్పుడు ఇదే ఉంటుంది చూడండి. సేమ్ డిప్లేషన్ వేసిన కింద ఇప్పుడు నాండ్ కాబట్టి 2 సిరీస్ వస్తుంది. సిరీస్ చెప్తాను చూడండి. ఇది ఎన్హాన్స్మెంట్ ఏ ఇన్పుట్. ఓకేనా. చూడండి బి ఇన్పుట్, ఇక్కడ కొంచెం డార్క్ అయింది కదా, అలాగే డిప్లేషన్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. ఏదైనా చేయండి గ్రౌండ్. నేను ఎందుకు కింద సిరీస్లో వేసానంటే యాక్చువల్గా 0 0 ఇచ్చినప్పుడు 0 0 ఇచ్చినప్పుడు అంటే ఎన్మాస్ఫెట్ ఎన్హాన్స్మెంట్ 0 ఇచ్చినప్పుడు ఓపెన్ సర్క్యూట్ అయిపోద్ది, 2 ఓపెన్ అయిపోద్ది. కానీ పైన ఎప్పుడు వీక్ 1 వస్తుంది, కాబట్టి వీక్ 1 అలాగే వెళ్తూనే ఉంటుంది. ఎందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. చూడండి ఏబి 0 0 ఇచ్చినా 0 1 ఇచ్చినా 1 0 ఇచ్చినా ఒకే అవుట్పుట్ వస్తుంది. అది ఎందువల్ల వస్తుందో చెప్తాను చూడండి. 0 0 తీసుకున్నాం ఫస్ట్ కేసు. 0 0 తీసుకుంటే పైనుంచి ఎప్పుడు వీసీసీ కనెక్ట్ అయింది కాబట్టి 5 volts కనెక్ట్ చేసాం కాబట్టి 1 వీక్ 1 పైనుంచి వస్తుంది. అది ఎందుకో మీకు ముందే చెప్పాను, ఎందుకంటే ఎన్మాస్ఫెట్ వీక్ 1 స్ట్రాంగ్ 0 లాగగలదు. ఓకేనా. నెక్స్ట్ కింద చూసుకుంటే ఇప్పుడు కిందకు వస్తాం. ఏ దగ్గర 0 ఇచ్చాము కాబట్టి 0 ఇచ్చాం కాబట్టి 0 ఇచ్చాం, ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది. అంటే ఏ దగ్గర ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది. ఇప్పుడు బి దగ్గరికి వెళ్తుంది. బి దగ్గరికి ఇది కొంచెం చూడండి, ఏ దగ్గర ఇచ్చాం, గేట్ డ్రైన్ సోర్స్ మధ్యలో ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది. ఎందుకు ఓపెన్ సర్క్యూట్ అయింది, ఇన్పుట్ 0 ఇచ్చాను, 0 ఇచ్చాను కాబట్టి ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది.
బి దగ్గర కూడా అంతే, ఓపెన్ సర్క్యూట్ అయిపోద్ది. ఎందుకంటే ఓపెన్ సర్క్యూట్ అయిపోద్ది, నేను 0 ఇచ్చాను, 0 ఇస్తే ఐ ఇంపిడెన్స్ స్టేట్కి వెళ్ళిపోద్ది. చూడండి ఐ ఇంపిడెన్స్ ఓపెన్ సర్క్యూట్ అయిపోద్ది, అందుగురించి ఓపెన్ సర్క్యూట్ అయిపోయి గ్రౌండ్. అప్పుడు కింద నుంచి Vout ఇక్కడ ఉంది కదా, కింద నుంచి సిగ్నల్ రావట్లేదు, రెండు ఓపెన్ అయిపోయి కాబట్టి సిగ్నల్ రావట్లేదు కాబట్టి వీక్ 1 అవుట్పుట్ తీసుకుంటుంది. ఓకేనా, అదే 1 అవుట్పుట్ వస్తుంది. Vout 1 అయింది చూడండి. యాక్చువల్గా ఇక్కడ అదే 0 1 కదా, B 1 ఇచ్చామండి, 1 ఇస్తే ఏట్ అవుద్ది, ఇక్కడ షార్ట్ అవుద్ది. కానీ ఇక్కడ ఓపెన్లో ఉంది, కానీ ఫ్లాప్ ఈ 0ని ఇక్కడ దాకా ట్రావెల్ అవుద్ది. ఇక్కడ ఓపెన్ అయిపోవడం వల్ల అసలు కరెంట్ అనేది పాస్ అవుతుంది కదా, సిగ్నల్ అనేది పాస్ అవుతుంది, ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. చూడండి Vout ఎక్కడ పెడితే Vout ఎక్కడో పెడితే 0 వచ్చేది, కానీ ఎక్కడ ఉంది Vout? ఈ రెండింటి పైన ఉంది. ఈ రెండు గ్రౌండ్, ఈ రెండింటి మధ్య ఇది, ఈ రెండింటి వరకు పాస్ అయితేనే Vout 0 అవుద్ది. కాబట్టి ఇక్కడ మిడిల్ ఓపెన్ అయిపోతుంది, కాబట్టి ఇంకా ఓపెన్ సర్క్యూట్ లో ఉంది. అందుగురించి మళ్ళీ 1 పైన 1 తీసుకుంటుంది. అందుగురించి 0 1కి 1 0కి 1 అని అవుట్పుట్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ 1 1కి మరి 0 ఎలాగవుతుందని అనొచ్చు. 1 1 సేమ్ 1 1 ఇచ్చామనుకోండి, ఇక్కడ 1 కాబట్టి ఇది షార్ట్ అయిపోయింది. ఇక్కడ 1 ఇచ్చామనుకోండి, ఇది కూడా షార్ట్ అయిపోద్ది కదా. అప్పుడు రెండు షార్ట్ అయిపోయింది అనుకోండి, గ్రౌండ్ సిగ్నల్ డైరెక్ట్ తీసుకుంటుంది, స్ట్రాంగ్ 0 వస్తుంది. స్ట్రాంగ్ 0 వీక్ 1 ఏది గెలుస్తుంది? స్ట్రాంగ్ 0 గెలుస్తుంది, అప్పుడు 0 వస్తుంది. కాబట్టి 0 వచ్చింది చూడండి. ఓకేనా, సర్క్యూట్ డయాగ్రామ్ వెరిఫై అయిందా? 0 వచ్చింది చూడండి. అమ్మా నా గొంతు ఎండిపోయిందండి, చాలా రోజుల తర్వాత వీడియో చేస్తుంది కదా, రిథంలో అంటే ఒకేసారి వీడియోలు ఎక్కువ చేస్తే ఆ రిథంలో ఉంటుంది. కానీ చాలా రోజులు అయిపోయింది కదా, కొంచెం ఆయుసం అంటే గొంతు పెట్టేస్తుంది, అందు గురించి. ఇంకేటి కాదు, ఇంకోటి స్టిక్ డయాగ్రామ్. NMOS NAND, ఇది బ్లూ లైన్, VCC ఎప్పుడో బ్లూ లైన్ ఏంటిది? ఇది VCC, కింద గ్రౌండ్ కూడా బ్లూ లైన్. సారీ, ఎక్కువ హై ప్రెషర్ పెడుతున్నాం, ఫిజిక్స్కి వెళ్ళిపోతుంది. ఇది కూడా ఫిజిక్స్లో పోతే సేమ్ ఇదే ఉంటుంది. ఇక్కడ ఏంటిది? కింద ఏమో 2 ఉన్నాయి, ఇక్కడ A B అని వస్తుంది, అంతే సేమ్ ఇదే డయాగ్రామ్, సేమ్. మళ్ళీ చేంజ్ కూడా చేయాల్సింది. గ్రీన్ లైన్ ఎందుకు? ఎన్మాస్ఫెట్ కాబట్టి ఎన్ తీసుకుంటాం గ్రీన్. ఓకేనా, రెడ్ పాలిసిలికాన్ ఇక్కడ గీసాను, పాలిసిలికాన్ తర్వాత ఎల్లో, పాలిసిలికాన్ తర్వాత ఎల్లో, ఇది ఎల్లో ఎందుకంటే డిప్లేషన్ కాబట్టి. ఇది Vout గీసాను. కిందేమో ఇది రెడ్ కలర్, ఎందుకంటే ఇది పాలిసిలికాన్. ఎల్లో వేసాను కాబట్టి ఇది డిప్లేషన్ టైప్ మాస్ఫెట్. ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్ కాబట్టి ఓన్లీ రెడ్ గీసాను. అంటే ఈ మొత్తం లైన్ ఇగో ఈ కింద దాకా అంతా గ్రీనే, ఈ మిడిల్ లైన్ మొత్తం గ్రీన్. ఓకేనా, గీసినప్పుడు జాగ్రత్త. ఇక్కడ A B సేమ్ రెడ్ Vout గీస్తాను. ఇవి 2 ఇన్పుట్లు అంతే, అయిపోయింది. ఇదే స్ట్రిక్ట్ డయాగ్రామ్. ఎంత ఈజీ అంటే పెద్ద కష్టమేటి కాదు. నెక్స్ట్ కూడా ఈజీయా, ఒక్కటి అర్థమైతే చాలు. ఎన్మాస్ఫెట్ ఇప్పుడు ఏంటి? నార్. ఓకే, నార్ కూడా చెప్పేస్తే అయిపోయినట్లేనండి. తర్వాత P మాస్ఫెట్ కొన్ని చెప్దాం. ఓకేనా, అంటే ఇక్కడ మీరు చిన్న మిస్టేక్ చేయొచ్చు. ఇది రెడ్ కలర్ అన్నాను కదా, ఇక్కడి నుంచి ఇది రెడ్ కలర్ అండి, అంటే ఇది మొత్తం రెడ్ లో ఉంటుంది. కానీ ఇది ఇక్కడి నుంచి ఇది బ్లూ కలర్, ఎందుకంటే ఇక్కడ చూడండి Vout మనం సిగ్నల్ మెన్షన్ చేస్తున్నాం. Vout అనేది ఒక సిగ్నల్, అంటే ఒక సిగ్నల్ అవుట్పుట్ సిగ్నల్ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అవుట్పుట్ బ్లూగా గీయాలి. యాక్చువల్ రెడ్ గీసినా పర్వాలేదు, కానీ కొంతమంది సార్స్ యాక్సెప్ట్ చేయరు. ఇది ఇక్కడి నుంచి ఇది రెడ్ గీసుకుంటే చాలు. నేను కాంటాక్ట్ కూడా గీయలేదు, అది కూడా గీయను పక్కగా. బ్లాక్ స్క్వేర్ బాక్స్. సో ఏదో వదలొద్దు. స్టిక్ డయాగ్రామ్ అనేది చిన్నది, ఇంకా మీరు అందరూ నేను తప్పు చేశారంటే ఈజీ మార్క్స్ తీసేస్తారు. మన సార్స్ ఎలాగుంటారో తెలుసు కదా. NMOS నార్కి కూడా సేమ్ ఇన్పుట్ AB, అవుట్పుట్ ఏమో Vout రాస్తాను. నార్కి ఏంటంటే ఆర్ అంటే A ప్లస్ B, నార్ N కాబట్టి నాట్ గేట్ అంటే బార్ సిగ్నల్ పైన వస్తుంది.
0 0 ఇచ్చాను అనుకోండి 0 + 0 0 0 బార్ 1 అవుట్పుట్ 1. 0 1 ఇచ్చాను అనుకోండి 0 + 1 1 1 బార్ 0 1 0 ఇస్తే 0 1 1 ఇస్తే 0. ట్రూత్ టేబుల్ కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతున్నామని. ఓకేనా, పైన అంటున్నాను VCC డైరెక్ట్గా ఎప్పుడు పైన డిప్లీషన్ టైప్ మాస్ఫెట్ కనెక్ట్ చేయాలి. ఎన్మాస్ కాబట్టి అది PMOS అయితే కింద కనెక్ట్ చేయాలి. అది ఆ లాజిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైన డిప్లీషన్ టైప్ ఎన్మాస్ఫెట్ గీస్తాను. ఓకేనా, అదే ఈ స్టిక్ డయాగ్రామ్ కాదు కదా, మామూలు సర్క్యూట్ డయాగ్రామ్ కదా. నాకు అదే అండి చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. కొంచెం బాగా గీయాలి ఇది. ఓకేనా, Vout ఎక్కడ అయినా గీయచ్చు, ఈ కింద లైన్ అయినా గీయచ్చు, ఏదైనా పర్వాలేదు Vout. ఓకేనా, ఇక్కడ ఇంపార్టెంట్, ఇక్కడ చూడండి. ఇక్కడ ఎలాగెందుకు గీయడం, అమ్మా నాకు కొంచెం చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎలా గీయాలో నాకు అర్థం. సారీ అండి, హీడెన్ రికార్డ్ చేయడం ఆన్ చేయలేదండి. ఇది ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను, ఈ కాపీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటామండి. ఆ గొంతు పెట్టేసింది. ఇంకా నా పిచ్చి కోపం ఈరోజు ఏంటి, మొత్తం రోజంతా బ్యాడ్ లెక్క. VCC ఎప్పుడు పైన ఎన్మాస్ఫెట్ ఉన్నప్పుడు పైన ఎప్పుడు డిప్లీషన్ గీయాలన్నాడు. ఇవి రెండు ప్యారలల్ గా ఎందుకు ఇవి ఎన్మాస్ఫెట్ ఎన్హాన్స్మెంట్ అంటే ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్లు ఎందుకు ప్యారలల్ కనెక్ట్ చేశాను. డ్రైన్ గేట్ సోర్స్ రెండు మాస్ఫెట్లు ప్యారలల్ గా ఎందుకు కనెక్ట్ చేశానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ VCC పైన వీక్ 1 ఇప్పుడు మీకు చెప్పాను డిప్లీషన్ ఎప్పుడు ఆన్ లో ఉంటుంది, పైనుంచి వీక్ 1 తీసుకుంటుంది. అయితే కింద నుంచి స్ట్రాంగ్ ఎప్పుడేటిది A0 B0 ఇచ్చాను. A0 B0 ఎన్మాస్ఫెట్లు ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్ N0 ఇచ్చాను కాబట్టి ఐఎం బ్రేన్స్ ఓపెన్ సర్క్యూట్ అవుద్ది. ఓపెన్ సర్క్యూట్ అయింది అనుకోండి, సిగ్నల్ అనేది పాస్ అవ్వదు. రెండు ఓపెన్ సర్క్యూట్ అయింది, సిగ్నల్ అనేది పాస్ అవ్వదు. అప్పుడు ఏంటవుద్ది, పైన సిగ్నల్ తీసుకుంటుంది, వీక్ 1 తీసుకుంటుంది. అవుట్పుట్ 1 వస్తుంది. 0 0కు 1 అవుట్పుట్ వస్తుంది. ఓకేనా, అయితే 0 1 ఇచ్చాను అనుకోండి, ఇది షార్ట్ అయ్యి ఇది ఓపెన్ లో ఉంటుంది. అంటే ఇంత దూరం సిగ్నల్ పాస్ అవుతుంది. కానీ స్ట్రాంగ్ 0 అనేది ఇలాగెళ్తుంది. అంటే స్ట్రాంగ్ 0కి ఒక పాత్ అనేది ఫామ్ అయిపోయింది. కాబట్టి స్ట్రాంగ్ 0 వీక్ 1 రెండిట్లో ఏది గెలుస్తుంది, స్ట్రాంగ్ 0 గెలుస్తుంది. కాబట్టి అవుట్పుట్ 0 వస్తుంది. 1 0కి అంతే ఈ పాత్ చూస్ చేసుకుంటుంది. 1 1 ఇచ్చామనుకోండి, రెండు ఆన్ లో ఉంటాయి, రెండు స్ట్రాంగ్ 0 నేలెట్ చేస్తాయి. స్ట్రాంగ్ 0 చేయడం ఇది. ఓకేనా, దాని తర్వాత స్టిక్ డయాగ్రామ్ గీసాను. స్టిక్ డయాగ్రామ్ ఏంటి, సేమ్ సిమిలర్. అంటే ఎన్మాస్ అండ్ ఎన్మాస్ ఉన్నారు రెండు. అంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని రెండు పక్కన గీసాను. నెక్స్ట్ వీడియోలో ఇంపార్టెంట్ ఉంటాయి ఇవి. పైన అంతా సేమ్, అన్నిటికీ ఇన్వర్టర్ అన్నిటికీ సేమ్. ఎందుకంటే పైన డిప్లీషన్ కాబట్టి డిప్లీషన్ రెడ్ గ్రీన్ కలర్ ఎన్ సబ్స్ట్రేట్. అయితే ఇక్కడ ప్యారలల్ గీసాను, ఎందుకంటే ప్యారలల్ కనెక్ట్ చేసాం కదా గేట్స్. అందుగురించి ఇది గ్రీన్ లైన్ ఇది గ్రీన్ లైన్ ప్యారలల్ గా గీసాను అంతే. ఓకేనా, రెడ్ సిలికాన్ ఏగానో ఇది పైన అంతా సేమ్, ఎందుకంటే డిప్లీషన్ రెండింటి సేమ్. ఎల్లో రెడ్, వి అవుట్పుట్ బ్లూ. నెక్స్ట్ ఏ గ్రీన్ కి రెడ్ కలర్ పాలిసిలికాన్ వేస్తే గేట్ ఫామ్ అయిపోయినట్లే. రెడ్ కలర్ పాలిసిలికాన్ రెండు గీసాను, A B రెండు ఇన్పుట్ ఇచ్చాను అంతే అండి. ఈ వీడియో అంతే. సో ఏదైనా చిన్న డౌట్ ఉన్నా ఏదన్నా కింద మెన్షన్ చేయండి. నాకు కొంచెం హెల్త్ కూడా బాగోలేదు, అంటే జలుబు ఎక్కువ, అందుగురించి గొంతు పెట్టేస్తుంది ఫుల్గా. సో ఇంకేదైనా డౌట్ ఉన్నా నాకు కింద మెన్షన్ చేయండి. నేను వీడియో కూడా రికార్డ్ చేయలేదు, నాకు చాలా వేసింది తెలుసా ఈరోజు. ఫస్ట్ టైం అర్థమవుతుంది ఏ రోజు ఎంత కష్టపడలేదు. ఓకేనా, థ్యాంక్ యూ అండి లాస్ట్ దాకా చూసినందుకు. ఏదైనా
బాగా చెప్పలేదంటే మళ్ళీ మెన్షన్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని. ఇది పెద్ద ఇదే వీడియో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఒక 20 minutes పెడుతుంది మళ్ళీ. ఓకేనా? మీ కింద నాకు మెన్షన్ చేయండి, కామెంట్స్ ఇచ్చేయండి. లైక్ షేర్ చేయకపోయినా పర్వాలేదు కానీ, అదే లైక్ సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు కానీ కామెంట్ సెక్షన్లో మీకు అర్థమైందో లేదో నాకు చెప్పండి, అంతే చాలు. ఒకసారి మెసేజ్ చేయండి, అర్థం కాకపోతే ఎక్కువసార్లు మెసేజ్ చేయండి. అర్థమవుతుంది అనేది ఒకసారి మెసేజ్ చేయండి, నాకు అర్థమవుతుంది, నేను చెప్పింది కొంచెమైనా అర్థమవుతుందని. అర్థం కావట్లేదు ఇంకా ఇంప్రూవ్మెంట్స్ కెమెరా యాంగిల్ అని ఒకరు అన్నారు, సో అలాగే ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉన్నా కింద మెన్షన్ చేయండి అంతే. ఓకేనా? లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ అండి.